95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూనా శ్రీశైలం గౌడ్ను పరామర్శించిన బండి సంజయ్. కేపీ వివేకానంద్ను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరతామని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ నేతలపై మంత్రి హరీష్ రావు సెటైర్లు. కాంగ్రెస్లో ఎంతో మంది సీఎంలుగా ఉంటారని ఎద్దేవా. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ ఒకసారి గెలిపించాలని విజ్ఞప్తి. ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ. నమ్మించి తడిగుడ్డతోటి గొంతు కోశాడన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ షాపూర్లోని మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పరామర్శించారు. ఓ ఛానల్ టిబెట్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద శ్రీశైలం గౌడంపై దాడి ఆయన ఖండించారు. ఇక కూనా శ్రీశైలంను పరామర్శించి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కావాలా లేకపోతే కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా అని ప్రశ్నించారు. శ్రీశైలంపై దాడిని ఎన్నికల కమిషన్ దృష్టికి ఏటా ఏ ఊళ్ళు వెళ్తామని చెప్పి అన్నారు. ఇక వివేకానందను అనర్హుడిగా ప్రకటించాలని కోరతామని బండి సంజయ్ అన్నారు. ఎన్నికల కమిషన్ కలుస్తున్నాం, తప్పకుండా ఈ నియోజకవర్గంలో తప్పకుండా మేము నిరసన కార్యక్రమం చేపడతాం. ఎవరైతే దాడి చేసిరో ఆ వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలి. ఇది జరగాలి. ఎన్నికల్లో పోటీ చేయకముందే ఫలితాలు రాకముందే దాడి చేసినట్టే రేపు ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచాక ప్రజల మీద ప్రశ్నించే వ్యక్తుల మీద ఏ విధంగా దాడి చేస్తారో ఇలా ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఇలా పోలీసు అధికారులు ఆలోచించాలి. అందుకే యథారాజా తదా ప్రజా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ఆయనేమో మమ్మల్ని జైలుకు పంపుతున్నాడు, అక్రమ కేసులు బనాయిస్తున్నాడు. స్థానికంగా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి. వాళ్ళు పెట్టే అవమానాన్ని భరిస్తా, వాళ్ళు పెట్టే కేసులను భరిస్తా, వాళ్ళు చేసే దాడులను భరిస్తా, దేన్నైనా భరించి ఇలా ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తిగా నేనున్నా కాబట్టి నేను ప్రజల కోసం భరిస్తా అని చెప్పి ఆయన భరించినాడు. దాడి చేసినా కూడా గల్లబట్టి మెడబట్టి పిసికే ప్రయత్నం చేసినా కూడా ఆయన భరించాడు. ఎందుకంటే సంస్కారం అనే ఒక పదం అడ్డం వచ్చింది. సంస్కారం అది. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి సంస్కారబద్ధంగా ఉండాలి. ఆ దాడి చేసిన వ్యక్తులకు సంస్కారహీనంగా వివరించే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో లేదు. మేము కూడా సంస్కారం అనే పదాన్ని పక్కన పెట్టి ఒక్కొక్కరిని ఉరికించి కొడతారు. మా కార్యకర్తల రోడ్ల మీద ఉరికించి కొడతారు. టీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ లేదు, కెపాసిటీ లేదు, పోటీ చేసే అర్హత లేదు వాళ్ళకి. కానీ మా కార్యకర్తలు మా పార్టీకి సంస్కారం అనేటువంటి పదం అడ్డం వస్తుంది కాబట్టి మేము చాలా ప్రశాంతంగా సహనంగా ఉంటున్నాము. ఈ సహనాన్ని ఈ ప్రశాంతతనే మీరు పిరికితనంగా భావిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శివాజీగా మారుతారు. ఔరంగజేబు వాళ్ళను రోడ్డు మీద బట్టలు ఉడిచి ఉడికించే పరిస్థితి తెచ్చుకోకండి. సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ సభలో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని జగ్గారెడ్డి నేనే సీఎం అంటాడని, జానారెడ్డి పోటీ చేయకున్నా సీఎం అవుతా అంటారన్నారు. ఇంకెవరో కూడా సీఎం అంటారని, కాంగ్రెస్లో అసలు ఎంతమంది సీఎంలు ఉంటారని అన్నారు. బీఆర్ఎస్లో సీఎం ఎవరంటే కేసీఆర్ అని చెబుతారని, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం అభ్యర్థి పేరు చెబుతారా అని నిలదీశారు. 5 ఏళ్ళు మేము మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కర్ణాటకలో ఏమైందో మీరే చూస్తున్నారు. గత చరిత్ర దాని పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియనియా. కుర్చీల కొట్లాట ఉంటుంది. ఇవాళ ఎట్లున్నది కాంగ్రెస్ లో అంటే మన జగ్గారెడ్డే నేను ముఖ్యమంత్రి అయితే అంటుండు. ఒక ఆయన జానారెడ్డి సాబ్ ఉన్నాడు, పెద్ద ఆయన అంటే చాలా గౌరవం. ఆయన పోటీ కూడా చేస్తాడు ఎలక్షన్లో. పోటీ చేయడం కానీ నేను వస్తా గాలి కలిసి ముఖ్యమంత్రి అయితే అంటుండు. ఇంకొక ఆయన నేను అయ్యే పోయిందా అని ఒక ఆయన చెప్పుకుంటుండు. అంటే ఇవాళ ఎంతమంది అట్లా ఎంతమంది. ఇవాళ మనకు ఎవరయ్యా నాయకుడు అంటే కేసీఆర్ అంటే వాళ్ళు చెప్తారు ఆ పేరు. ఇదే కొట్లాట ఉంటుంది. కుర్చీల కొట్లాట ఎక్కువ, జనం ఆలోచన తక్కువ. అందుకే ఇవాళ ఒక ఏబుల్ లీడర్, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కనుకనే తెలంగాణలో
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో రాంపూర్ గ్రామంలోని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హనుమాన్ ఆలయంలో పూజలు చేపట్టి ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమె మాట్లాడుతూ 2014 నుండి నిజాంపేట మండలం ప్రజలు నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చారని, ఇలాగే మీ ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ ఒకసారి నన్ను ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం ఇన్ఛార్జి కాటంరెడ్డి తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ అంటే అక్కడ సాగిన వల్ల జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తమ్ములారా, ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి గారు రాంపూర్ గ్రామానికి విచ్చేసి ఇక్కడ హనుమాన్ ఆలయంలో పూజలు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్యన అందరితో కలిసి పూజ చేసుకొని వాళ్ళ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములందరికీ 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ రాంపూర్ గ్రామంలో చూసినట్టయితే పద్మక మెజార్టీ ఎంతో తెలిసిపోతూనే ఉంది. నిజాంపేట మండలంలో కాదు, రామాయంపేట కాదు, రామాయంపేట టౌన్ కానీ వేటీలకు చర్నీలు లెక్క మేము కూడా కాంగ్రెస్ వాళ్ళని కలిసిపోయిన తర్వాత బంపర్ మెజార్టీ అనేది డిక్లేర్ అయిపోయింది. ఒకటే మనం చేయవలసింది, ఇవాళ గ్రామాలలో మా అక్క చెల్లెలకు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మోసపూరితమైన పార్టీ. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష, ఆమె భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో ప్రగతి భవన్లో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి అనేవాడు నన్ను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశాడని, కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించే వరకు నిద్రపోనని, తనకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని, కానీ రేవంత్ నమ్మించి మోసం చేయడంలో ముందుంటాడని, ఆయనని మల్కాజ్గిరి ఎంపీ చేస్తే తాను ఎడారిలో వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యకర్తలతోటి కలిసి కొడంగల్లో రేవంత్కు వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నానని ఆయన తెలిపారు. అండగా ఉన్నోళ్ళు, లేకపోతే నన్ను ట్రోల్ చేసినోళ్ళు అందరికీ, నా కాంగ్రెస్ అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఈ రోజు నుంచి నేను ఈ కాంగ్రెస్ అనే ఘట్టాన్ని వదిలేసి రేపు బీఆర్ఎస్లో చేరబోతున్నాం. నేను మా శ్రీమతి ఖచ్చితంగా రానున్న రోజులల్లా బీఆర్ఎస్ అభివృద్ధికి పనిచేయబోతున్నాం. అట్లనే రేవంత్ రెడ్డిని కొడంగల్ ఓడగొట్టేదైతే ఖచ్చితంగా నేను కాంప్రమైజ్ అనేది ఉండదు. ఖచ్చితంగా అయితే నా పానం పోవాలి తప్ప నేను ఈ మాట తప్పేదైతే లేదు. రేపు రానున్న ఎలక్షన్లలో నేను నా కాన్స్టిట్యుయెన్సీ కాకుండా ఎంటైర్ రేవంత్ రెడ్డి బాధితులను తీసుకొని కొడంగల్ క్యాన్వసింగ్ చేయాలని ఆశిస్తున్నా. రేపు అట్లనే నేను రేపు కుషాగూడ నుంచి 2 గంటలకు టీఆర్ఎస్ భవన్లో మరి కేసీఆర్ గారి కలిసి మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మేమంతా జాయిన్ కాబోతున్నాం. సో నా మీద నమ్మకం ఉండి, నా పనితనం మీద నమ్మకం ఉండి, నా మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ రేపు నా ఈ ర్యాలీలో మీరు కూడా భాగస్వాములు కావాలని, అట్లనే రేపు రాబోయే రోజులలో మనం ఏదైతే మన లైఫ్ని ఏదైతే డిజైన్ చేసుకున్నామో రేపు రానున్న రోజులలో కలిసికట్టుగానే నేను ఒక్కటైతే ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలుగుతా, రేపు మనందరికీ ఒక మంచి జీవితం అయితే ఉండబోతుంది. సో రాజకీయంగా మనకి ఏం లాభం అవుతుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా నాతో ఉండే వాళ్ళకైతే నా ఆస్తమైనా సరే న్యాయం చేస్తా అని ఈ మాధ్యమం ద్వారా తెలుపుకుంటున్నామన్న అందరికీ ధన్యవాదాలు.
భద్రాచలం రామాలయం ఉద్యోగులపై పురుషోత్తంపట్నం భూముల ఆక్రమణదారుల దౌర్జన్యకాండకు నిరసనగా దేవస్థాన ఉద్యోగులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. దీనికి భద్రాచలం పట్టణ టీఎన్జీఓ నాయకులు కూడా సంఘీభావం తెలియజేశారు. గత వారం పురుషోత్తంపట్నం రాములవారి ఆలయం స్థలాన్ని కబ్జాదారుల వద్ద నుండి కాపాడేందుకు ప్రయత్నించిన వారిపై విచక్షణ రహితంగా దాడి జరిపిన వారికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ మన ఉద్యోగ వ్యక్తిత్వ ధర్మాన్ని మనం నిర్వర్తించాల్సిన బాధ్యత మేడం గారికి ఉన్నది కాబట్టి ఒక వ్యక్తి అడుగుతున్నారు ఎన్క్రోచరు మీరెవరు, మీరు ఇక్కడ 2 రోజులు ఉంటారు వెళ్ళిపోతారు, మీరెవరు, ఏం చదువుకున్నారు, మీరు ఈ ప్రాంతం కాదు కదా అంటారు. ఎవరు ఏ ప్రాంతాలైనా ఏదేమైనా ఉద్యోగస్తులకు అసలు ఏ ప్రాంతం ఎప్పటికైనా నీ భూమి కానప్పుడు నువ్వు ఎవరు రాబోయే అక్కడ ఉండటానికి. కాబట్టి నీకు 107 ఎకరాలా 108 ఎకరాలా అని అంటే మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఇంకో 50 50 రూపాయలు నీకు ఎందుకు రానంటే మరి అవతల వ్యక్తి నుంచి సమాధానం రాదు. అది కాబట్టి మనం అడిగేది మన సొంత స్వయప్రయోజనాలకో లేకపోతే నీ సొమ్ము నా సొమ్ము కాదు. ఆనాడు రాముడికి ఇచ్చిన సొమ్ముని, రాముడి యొక్క భూముల్ని రాముడికి అప్పచెప్పండి అని అంటాను. కాకపోతే ఇది ఇక్కడ కొంతమంది మరి లోపాయుక్తంగా కుయోక్తులు అన్నీ ఏదో ఉండే వాడిని ముందుగా గేసి మనం వెనుకుంటే వాడికి 4 మిగిలితే మనం 6 మిగిల్చుకుందాం అనే ఒక నియంత్రిత ధోరణిలో పోతారు. ఏదైనప్పటికైనా మరి మేడం గారు అన్నట్టుగానే మనం ఒక సంఘటనగా ముందుకు పోతాం, న్యాయమే గెలుస్తుంది. మీరు ఎటువంటి కార్యక్రమాలు ప్రకటించినా కానీ మా ఉద్యోగుల పక్షాన టీఎన్జీఓస్ పక్షాన ఖచ్చితంగా కూడా మన ఉద్యోగుల పక్షాన ఖచ్చితంగా కూడా మేము మీతోనే ఉంటాం. అందరూ సామరస్యంగా ముందుకు పోతాం. ఈ సమస్యను ఏ రకంగా ఏదో ఒక రకంగా రైటో రాంగో దీన్ని అంటే మన మూట బాసులు పెట్టాలంటే బిరి మీదకి వచ్చింది కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవటం మంచిదని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆ యాంగిల్లో మరి పెద్దలతోని మనం ఒక కార్యాచరణ ప్రకటించుకునే అవసరం అయితే దాని మీద ఫైట్ చేసి దీన్ని మనం వెళ్ళి 4 రోజులు జై శ్రీమాన్ మన అలాగంటే కాదు. దీన్ని అంతకు మించి తెలంగాణ ఉద్యమాలాగా చేస్తే మాత్రం తప్ప సాధించిన పరిస్థితి లేదు. రాజధాని తరలింపు అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతోంది రాజధాని షిఫ్టింగ్ ఎంత మాత్రమూ కాదన్నారు. అసలు రాజధాని షిఫ్టింగ్ అని ఎవరు చెప్పారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఒక కమిటీని వేశామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయన్నారు. విశాఖలో కోస్టల్ సెక్యూరిటీపై ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లోని అపెక్స్ కమిటీ సమావేశం అనంతరం పీఎం మోడీ నిర్వహించిన రాష్ట్రాల ప్రోగ్రెస్కు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్లోని విశాఖ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల గురించి మీడియాకు వివరిస్తున్న క్రమంలో మీడియాతో మాట్లాడుతూ రాజధానికి సంబంధించిన పై వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ప్రధానంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళ యొక్క ఇన్విటేషన్ గురించి, వాళ్ళ ఇన్విటేషన్ ఆధారంగా ఒక ఎపెక్స్ కమిటీ ఉందండి. ఎపెక్స్ కమిటీ ఆన్ కోస్టల్ సెక్యూరిటీ. సో ఇట్ ఈస్ హెడెడ్ బై అంటే జాయింట్లీ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ద సిఎన్సి ఆఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఈ గతంలో 21లో మీటింగ్ జరిగింది. కొద్ది గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీటింగ్ చేయమని చెప్తే ఈరోజు రావడం జరిగింది. సో కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మన దగ్గర కూడా మెరైన్ పోలీస్ ఒకటి ఉంది, ఒక డిఐజీ గార్డ్ ఆఫీసర్ ఉన్నారు. ఇప్పుడు ఉండే వైజాగ్ డిఐజీ గారే దానికి ఇప్పుడు ఇన్ఛార్జ్లో ఉన్నారు. అట్లనే కోస్ట్ గార్డు, ఇండియన్ నేవీ, దాని తర్వాత కొంత అదర్ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంటు, మన దగ్గర ఫిషర్మెన్ ఇది ఇంపార్టెంట్, ఫిషింగ్ వెజల్స్ కానీ ఫిషర్మెన్ కానీ, సో ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఇంకొక 2-3 డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ఫిషర్మెన్కి ఫిషింగ్ వెజల్స్ ట్రాక్ చేసేదానికి, అంటే బియాండ్ టెరిటోరియల్ వాటర్స్ తర్వాత 12 నాటికల్ మైల్స్ తర్వాత ఎవరైనా సరే ఐడెంటిటీ ఉంటేనే కూడా తెలుస్తుంది కదా. ఐడెంటిటీ లేకుండా ఎవరైనా విదేశాల నుంచి ఫిషర్మెన్ మన దేశం వాటర్స్లోకి ఎంటర్ అవుతుంటే అక్కడ పెట్రోల్ చేసే మన కోస్ట్ గార్డ్ వెజల్స్ కానీ, ఇండియన్ నేవీ వెజల్స్ కానీ, మన ఓన్ మెరైన్ పోలీస్ వెజల్స్ కానీ ఐడెంటిటీ, సముద్రంలో పోయిన తర్వాత అందరూ ఒకటే కనపడతారు. సో వాళ్ళకి ఐడెంటిటీ ఉండాలి. సో ఆ ఆస్పెక్ట్లోనూ వాళ్ళకి ట్రాక్ చేసే ఏ వెజల్స్ సీలోకి వెళ్తున్నాయి. ఈరోజు బంగాళాఖాతంలో ఒక సైక్లోన్ ఉంది, వార్నింగ్ ఇచ్చేదానికి ఎన్ని వెజల్స్, ఎన్ని మన ఫిషింగ్ బోట్స్ సముద్రంలోకి వెళ్ళాయి అనే ఒక కౌంట్ ఉంటే మనకు మంచిది. లేకుంటే
ఇంకా కూడా మీరందరూ టీవీలో రాస్తుంటారు 2 బోర్డులు ఇంకా రాలేదు అట్లా అనేసి. అలా కాకుండా ఒక నిర్దిష్టమైన ఒక వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఆ ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా కూడా మన ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ ఏరియాస్లో డెవలప్మెంట్ ఏరియాస్ దగ్గర ఎవరంటే వాళ్ళు వెళ్లకుండా ఆ దగ్గరలో వెళ్ళే వాళ్ళ ఐడెంటిటీ గురించి సో ఇటువంటి విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆయన నెలకు ఒకసారి ప్రగతి అనే టాపిక్ కింద వైసీపీ నేతలు చేస్తున్న సామాజిక బస్సు యాత్ర దగాకోరు దండాయాత్రగా కనిపిస్తోందని టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారన్నారు. 4.5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని తుంగలో తొక్కేసిందని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లలోని స్వయం ఉపాధి పథకాలను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని విమర్శించారు. అడుగడుగునా న్యాయం చేస్తూ ఏ ముఖంతోటి బస్సు యాత్ర చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలోని కేవలం నలుగురు రెడ్లు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ బీసీల ఆత్మగౌరవాన్ని వైవి సుబ్బారెడ్డి పాదాల వద్ద పెడుతున్నారని ఆరోపించారు. 1వ తేదీ నుంచి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో 45 రోజుల పాటు మనం ప్రతి ఇంటిని పలకరించబోతా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియాశీల పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 ఇల్లు, అంతకంటే ఎక్కువ తిరగలేరనేది మన వాళ్ళ అంచనా. ఎందుకంటే గ్యారంటీ కార్డు ఇస్తాం, ఆ కుటుంబం దగ్గర పోయి మనము సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వివరించి, రైతు అయితే రైతుకు ఏం చేస్తాం, అట్లాగే మహిళ అయితే 18 సంవత్సరాల నుండి 59 ఏళ్ళ వరకు ఉండే వాళ్ళకి ఏం చేస్తాం, రైతు కార్యక్రమం కింద ఏం చేస్తాం, బీసీలకు ఏం చేస్తాం, ఇవన్నీ కూడా చెప్పాల్సిన, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా, ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. వీటిని అన్నిటినీ వివరించడానికి ఒక్కొక్క ఇంటి దగ్గర మనకు 15 నిమిషాల సమయం తీసుకుంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి సందర్భంలో మనం ప్రతి ఇంటి దగ్గరికి పోయి ఇవన్నీ వివరించి వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళ మనసులో గెలిచి వాళ్ళందరూ మనకు ఓట్లేసే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి సంతకము, బూత్ లెవెల్ కన్వీనరు సంతకము, 2 సంతకాలతో మనం ఆ కార్డు ఇస్తాం. అది వాళ్ళు రేపొద్దున మనం అధికారంలోకి వచ్చినాక అడగచ్చు. మా ఇంట్లో నిరుద్యోగ భృతి రాలేదంటే మనం జవాబుదారీగా ఉండాలి, ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఈ పథకాల ద్వారా మీకంతా ఈ కార్యక్రమాలు వస్తాయని చెప్పి వాళ్ళ స్థితిగతులన్నీ కూడా మాట్లాడి మళ్ళా 2వ ఇంటికి పోయే దానికి ఉంది. ఉత్తరాంధ్ర వేదికగా వైసీపీ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను వైసీపీ నేతలు ప్రారంభించారు. ఇచ్చాపురంలోని మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరదు కళ్యాణి పాల్గొన్నారు. వైసీపీ పథకాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు ఈ బస్సు యాత్ర ప్రధాన అస్త్రంగా మార్చుకునేలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర సాగనుందని చెప్పారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఇంటింటికి తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, బాబుతో నేను కరపత్రాలను మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ జనసేన నేతలు పంపిణీ చేశారు. దేవినేని ఉమా మాట్లాడుతూ రాక్షస ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ఉమ్మడి ప్రణాళికతో తెలుగుదేశం జనసేన జనంలోకి వస్తున్నాయని, రాబోయే 10 ఏళ్లు ఒక సుస్థిరమైన ప్రభుత్వం, ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే పెట్టుబడిదారులు ముందుకొస్తారన్నారు. సంపద సృష్టించాలని, 10 మందికి పథకాలు పంచాలని అన్నారు. 29, 30, 31 3 రోజులు జనసేన తెలుగుదేశం ఈ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో నాయకులందరం కూర్చొని ఈ జిల్లాలో రైతు కష్టాలు ఏంటి, భవన నిర్మాణ కార్మికుల కష్టాలు ఏంటి, పేదవాళ్ళ కష్టాలు ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలు ఎట్లా గాలి కొదిలేశారు, వీటన్నిటి మీద కూడా మాట్లాడి కూర్చొని ఒక ఆలోచన, జిల్లాలో ఉన్న ఆలోచనని 26 జిల్లాలు ఉమ్మడి 16 జిల్లాలు కలిపి రాష్ట్ర పార్టీలకు పంపిస్తాం. 1వ తారీఖు ఫస్ట్ వీక్లో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు కూర్చొని దాని మీద ఈ 6 పథకాలకు తోడు మనం ఇంకేం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున మన పార్టీ శ్రేణులు తెలియజేస్తారు. అందరం కలిసి ఉమ్మడి ప్రణాళిక, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ఫస్ట్ వీక్లో మనందరం కూడా ప్రోగ్రాంలో ముందుకెళ్తాం. ఇది ఎన్నికల్లో కలిసి పోరాటం చేయడానికి 2 పార్టీలు తీసుకున్న నిర్ణయం. తెలుగుదేశం జనసేన 2 కలిసి పోరాటం చేస్తున్నాయి. ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలాలి, బంగాళాఖాతంలో కలపాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలి. రాబోయే 10 ఏళ్ళు కూడా ఒక ప్రశాంతత ఈ రాష్ట్రంలో ఉంటేనే పెట్టుబడిదారులు వస్తారు, సంపద సృష్టించవచ్చు, దానివల్ల 10 మందికి పథకాలు పంచవచ్చు. ఇవాళ అప్పు చేసి పప్పు కూడా ఎన్ని రోజులు తింటాం? సంపద సృష్టించాలి, 10 మందికి పంచాలి. అది అదిగో అదే అమరావతి ఉంటే నీకు ఇక్కడే పని ఉండేదిగా. ఆయన ఎక్కిన 4 నెలలకే వదిలేసి హైదరాబాద్. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఎక్కిన 4 నెలలకే పాపం హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి వచ్చింది. అదే అమరావతి ఉంటే ఇక్కడ డాబా మీద ఉంటే అక్కడ 50,000 మంది పనిచేసేది కనపడేది. 50,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే, విదేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లు అక్కడ పనిచేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఎలగొట్టేశారు. పోలీసులు వినియోగించే ఆయుధాలపై అవగాహన కల్పించేలా పోలీస్ శాఖ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని పోలీసు ఆయుధాల ప్రదర్శన, ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ను ఏలూరులో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ఏలూరు జిల్లా ఎస్పీడీ మేరీ ప్రశాంతి ప్రారంభించారు. పోలీసులు విధి నిర్వహణలోని వాడే ఆయుధాల గురించి విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద గల పెరేడ్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ను విద్యార్థులు తిలకించి పోలీసుల ఆయుధాలపై అవగాహన పెంచుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో వినియోగించే ఆయుధాలపై విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది, అక్టోబర్ 21ని మనం అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తాం. ఎందుకు పాటిస్తామో తెలుసా? ఎవరికి తెలీదా? పిల్లల గారికైనా తెలుసా ఎందుకు అక్టోబర్ 21న మనం ఇది చేస్తున్నాం అన్నది? ఓకే, 1959లో మన భారత సైనికులు లడక్ స్ప్రింగ్స్ దగ్గర వాళ్ళు డ్యూటీలో ఉండగా చైనా వాళ్ళు కొంతమంది వాళ్ళ మీద దొంగ దెబ్బ తీయడం జరిగింది. మన భూభాగంలోకి అక్రమంగా వాళ్ళు చొరబడడానికి చేస్తే మన సైనికులు వాళ్ళని తిప్పికొట్టారు. ఆ వీర పోరాటంలో ఒక 10 మంది చనిపోవడం జరిగింది భారతీయ సైనికులు.
వాళ్ళని గుర్తు చేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం మన సరిహద్దుల్లో ఎంతో మంది మన రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. అలాగే భారత భూభాగంలో పోలీసులు ఎంతో మంది శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించడం, గాయపడడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని వాళ్ళకి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అదే భాగంగా మీరందరూ భావి భారత పౌరులు. మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, మీ రక్షణ కోసం పోలీసులు ఎలా పాటుపడతారు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం ఇలా ఒక ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. సో మీరందరూ కూడా దేశభక్తి నరనరాల్లో నింపుకొని మంచి పౌరులుగా అవ్వాలని కోరుకుంటూ నాకు ప్రతిని తెలియజేసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూనా శ్రీశైలం గౌడ్ను పరామర్శించిన బండి సంజయ్. కేపీ వివేకానంద్ను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరతామని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ నేతలపై మంత్రి హరీష్ రావు సెటైర్లు. కాంగ్రెస్ లో ఎంతో మంది సీఎంలుగా ఉంటారని ఎద్దేవా. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ ఒకసారి గెలిపించాలని విజ్ఞప్తి. ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ. నమ్మించి తడిగుడ్డతోటి గొంతు కోశాడన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.